నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీపావళి రోజు నేను ఎలా అయితే అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్నానో, లక్ష్మీ పూజ అలా చేసుకున్నాను. అలాగే లక్ష్మీదేవి ఒకటే కాకుండా లక్ష్మీనారాయణులు సమేతంగా పూజ అయితే చేశాను. ఇంకా లక్ష్మీదేవి అయితే కవల పువ్వులు అయితే కూర్చోబెట్టి అమ్మవారిని పూజ అయితే చేసుకున్నాను. అలాగే అటువైపు ఇటువైపు చిన్న చిన్న ఎలిఫెంట్స్ని పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత కళగా ఎంత వైభవంగా ఉన్నారో అమ్మవారు. నిజంగా సాక్షాత్ అమ్మవారే వచ్చి కూర్చొని నాతో పూజ చేయించుకున్నట్టుగా నాకు అనిపించింది. సో నాకైతే చాలా హ్యాపీ, చాలా పాజిటివ్గా అనిపించింది. అమ్మవారికి నా దిష్టే తగులుతుందేమోనని అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయాక నా చేతులతోనే అమ్మవారికి దిష్టి కూడా తీశాను. చూస్తున్నారు కదా అమ్మవారు కవల పువ్వులో ఎంత అందంగా ఉన్నారో. ఆ లోటస్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది, చాలా పింకిష్ కలర్లో ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీర్వాదం, దయ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.